కర్ణాటకలో ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ డ్యాంకు భారీగా వరద పోటెత్తింది. దాదాపుగా 70,000 క్యూసెక్ల వరద నీరు తుంగభద్రకు వచ్చి చేరింది. భద్రా నుండి ఎటువంటి వరద ప్రవాహం లేకపోయినా తుంగ నుండి వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 98,166 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 98,287 క్యూసెక్లుగా ఉంది. డ్యాం 28 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు 90,000 క్యూసెక్ల నీరు తుంగభద్ర నదిలోకి విడుదల చేయగా 8,287 క్యూసెక్ల నీరు ఎల్ఎల్సి కాలువలోకి విడుదల చేశారు అధికారులు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. కర్ణాటకలో ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంకి భారీ వరద ప్రవాహం అనేది పోటెత్తిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యాంకి సంబంధించిన 28 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గడిచిన 20 రోజుల్లో కురిసిన వర్షాల కారణంగానే వరద ప్రవాహం అనేది ఎక్కువగా తుంగభద్ర డ్యాంకి చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి తుంగభద్ర డ్యాం అనేది నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే 20 రోజుల కిందట టీబీ డ్యాం యొక్క నీటి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీబీ డ్యామ్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం 101 టీఎంసీలు చేరిన పరిస్థితి. అయితే దీని పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ఇప్పటికే 101 టీఎంసీల దాకా టీబీ డ్యామ్ నిండు కుండలాగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో 28 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీబీ డ్యామ్కి ఇన్ఫ్లో 98,166 క్యూసెక్ల నీటి వరద ప్రవాహం ఉండగా దీనికి అవుట్లో 98,298 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలోకి అయితే 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. మిగతా 8,298 క్యూసెక్ల నీరు అయితే ఎల్ఎల్సి ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వర్షాలు కొద్దిగా ఆలస్యంగా పడినప్పటికీ కూడా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగానే టీబీ డ్యామ్కి వరద ప్రవాహం పోటెత్తిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే వర్షాలు సరిగా పడకపోవడంతో కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ విత్తనాలను వేసుకోవడానికి కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ తరహాలో ఇంత వరద ప్రవాహం అనేది కొనసాగడము, అందులో తుంగభద్ర నదికి 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పరివాహ ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు అయితే పరివాహ ప్రాంతంలో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే 90,000 క్యూసెక్లు అవుట్లో ఉండడం వలన నది పరివాహ ప్రాంతంలో వరద తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరివాహ ప్రాంతంలో కూడా ఎవరు ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అంటే సెల్ఫీలు కానీ వీడియోలు తీసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తలు వహించాలా, ఆ పరివాహ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదికి దిగువకు 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో సుంకేశ్వర డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సుంకేశ్వర డ్యామ్కి సంబంధించిన 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం మీద తుంగభద్ర డ్యామ్ నుండి 90,000 క్యూసెక్కుల నీరు అనేది శ్రీశైల జలాశయానికి పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఆశాజనకంగా రైతులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.